ఇస్తాను. సో సుదర్శన్ గారు స్టార్ట్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ హే బలవంత్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సందీప్ కిషన్ గారికి, సందీప్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వచ్చారు, థ్యాంక్ యూ. అలాగే ధీరజ్ అన్న, కంగ్రాచులేషన్స్, కపుల్ ఫ్రెండ్లీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. అలాగే చాయ్ బిస్కెట్ టీం అందరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. సుహాస్ ఎప్పుడు చెప్తుంటాడు, సందీప్ రాజ్ గారు, అనురాగ్ గారు, విద్య, దివ్య గారు, అదే గారు అని ఇద్దరు కలిపి చెప్పు. అందరికీ థ్యాంక్ యూ. మా టీం గురించి ఇప్పటికే చాలా ఈవెంట్స్లో చెప్పాము. మా డైరెక్టర్ గోపి చాలా క్లారిటీగా, చాలా మంచిగా తీసాడు, డే అండ్ నైట్లు కష్టపడి. అలాగే గోపితో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఈ సినిమా టీవీఎస్ ప్రొడక్షన్, బిఎన్ రెడ్డి గారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం ఏంటంటే సినిమాలో ఎవరికి ప్రెజర్ లేదు. బిఎన్ రెడ్డి గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేశారు అందరికీ, డైరెక్టర్కి, టీంకి, అందరికీ. అలాగే వివేక్ సాగర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, సినిమా చూసాం సార్, అదిరిపోయింది. మీరు ఏదైతే ఇంటర్వల్ బ్యాంక్ ఇచ్చిన బీజిఎం ఉందో నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టేసిన సినిమాని అసలుకి చాలా చాలా బాగుంది సార్. సినిమా నిన్నే చూసుకున్నామండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్లోనే ఉంటుంది. లాస్ట్లో సుహాసు, నరేష్ గారు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో 100% మీరు దానికి కనెక్ట్ అయ్యి ఒక మంచి సినిమా చూసి బయటికి వెళ్ళిన ఫీలింగ్తోనే బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ. మా టీం అందరూ కష్టపడిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు. వంశీ నందిపాటి గారి గురించి బయట ఎండమే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆయన సినిమాని ప్రమోట్ చేసే విధానం పీక్స్లో ఉంటుంది. అర్ధరాత్రులు కూడా ఫోన్లు చేస్తుంటారు, నిద్రపోరు ఆయన అసలుకి. ఫోన్ ఎత్తంగానే సినిమా కోసం అంటారు. రాత్రి పగలు ఫోన్ చేస్తుంటారు నాన్ స్టాప్గా. రేపేం చేద్దాం, మధ్యాహ్నం ఏం చేద్దాం. అసలు ప్రీ రిలీజ్ 7 గంటలకు పెట్టుకుని 6 గంటలకు కూడా మేము ప్రమోషన్స్ ఈవెంట్స్లోనే ఉన్నాము. నిజంగా సార్, మీరు ప్రమోట్ చేసే విధానం, సినిమా మీద ఇంత ప్యాషను, ఇంత పిచ్చి ఎవరికి ఉండదు సార్. అదే పాజిటివ్ వేలో నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా ఇంత బాగా కనపడుతుందంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ వంశీ నందిపాటి గారు. ఈ రోజుల్లో సినిమా ఎంత బాగా తీసినా సరే జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద మ్యాటరు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ, నరేష్ గారు, హర్షవర్ధన్ గారు, వెన్నెల కిషోర్ గారు, మీరు మెయిన్ మా మ్యూజిక్ టీచర్ హీరోయిన్ శివాని గారు, అమ్మాయి లక్షణమైన తెలుగు అమ్మాయి, అది మంచి పర్ఫార్మర్, అన్నీ మీకు బాగా తెలుసు. చాలా చాలా మంచి అమ్మాయి. నన్ను సుహాస్ని షూటింగ్ అంతా ర్యాగింగ్ చేసింది, బట్ ఏం మనసులో పెట్టుకోలేదు. థ్యాంక్ యూ. స్రవంతి గారు చాలా స్పెషల్ క్యారెక్టర్ చేశారు. పాపం ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా రివీల్ చేయకూడదు, ఈ గురించి ఎవరేం చెప్పకూడదు. పాపం అదే బాధలో ఉంటుంది రోజు, ఈవెంట్ జరిగినప్పుడల్లా ఎవరేం చెప్పకూడదు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఫ్రెండ్ సుహాస్, ఈ సినిమాతో ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అన్నింటిలో కల్లా, అంటే మనం బ్లాక్ బాస్టర్ అన్నీ కాదు, అన్నీ చెప్పకూడదేమో కానీ ఒక మంచిది, అదే 2 ఒకటేలే, సూపర్ హిట్ కొడుతున్నావు. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమా నాకు రావడానికి కారణం నా ఫ్రెండ్ సుహాస్. ఇంత మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కాదు, స్టేజ్ రాఖీలో ఈ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈమెకి నేను ఎప్పటి నుంచో ఫ్యాను, సీరియస్గా. నేను యాక్చువల్గా మామూలుగా 4th క్లాస్లో ఎప్పుడో చూశాను రాఖీ. నాకు ఈమె యాక్టింగ్ అంటే నిజంగా. సందీప్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి? మీ మీదే కదా కిరసనాలు పోసి తగలబెట్టేసేది మేడం, మీ మీదే కదా కిరసనాలు పోసి తగలబెట్టేసేది. నా మీద అంటే గాయత్రి మీద అండి. చాలా చాలా ఇష్టం నాకు ఇవంటే. అయినా సరే నేను అడుగుతా, మీరు ప్రతి స్టేజ్ లో మ్యూజిక్ టీచర్ అంటున్నారు ఆవిడ్ని. ఏం నేర్చుకున్నారండి? ఒక పాట పాడి వినిపించండి మాకు. మరి మ్యూజిక్ టీచర్ అంటున్నారు కదా. నిన్నే పాడాం అవాసా హోటల్లో, వంశీ నందిపాటి గారు ముందు. అవాసా హోటల్లో ఇంకా ఇక్కడ ఈ హాల్ ఇవ్వమండి, ఇంకా మీరు బుక్ చేసేటప్పుడు చెప్పండి అన్నారు. నిన్నే పాడానండి. ఇప్పుడు మేము వినలేదు కదా. కమాన్, నాకు కో-సింగర్ ఉండాలి. కమాన్, నాకు కో-సింగర్ ఉండాలి. కో-సింగర్ శివాని గారు, మైక్ అక్కడికే ఇచ్చేస్తాం మేము. వద్దులేండి, అది నిన్నే పాడాం, ఇందాకే రిలీజ్ చేశారు వీడియో, మళ్ళీ కాపీ రైట్స్ అయి ఉంటాయి. మైక్ అంతేనా? విన్నారా? మాకు వస్తుందా వీడియో?
అక్కడి నుంచే పాడతారా? వన్స్ మోర్, ఎస్, అక్కడి నుంచే పాడతారు. ఆ. అంటే మ్యూజిక్ టీచర్ ఎందుకంటే అంటే నాకు సుహాస్కి మంచి రిలీఫ్ శివానియే. షార్ట్ గ్యాప్లో ఆ క్యారవాన్స్లో మాకు మంచి మంచి పాటలు పాడి ఓకే, మాకు పాట కావాలి. కమాన్, రెడీ, స్టార్ట్. ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి సక్సెస్ మీట్ లో వాడదాం సుధా గారు, చెప్పండి. ఇప్పుడు నేను కూడా ప్రిపేర్ అవ్వాలా? అంతే కదా. రెడీ, స్టార్ట్. 1 2 3 గో. నువ్వు వెంటనే అందుకోవు, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సరే, సుదర్శన్ మీరు గారి క్యారెక్టర్లో బదులు ఉండండి. సుదర్శన్. ఈరోజు నాది ఈ స్టేజ్. అదే శివాని, కమాన్. వద్దులే, వద్దా? చాలా రెడీ చేసి వచ్చింది లాస్ట్ లో. మీరు భయపడుతున్నారా? అయ్యయ్యో, సరే అయితే పాడతావా? ఓకే అయితే, ఓకే. సుదర్శన్ గారికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిసారి ప్రతి ఈవెంట్లలో అన్ని సినిమాల్ని ప్రమోట్ చేస్తూ ఆ సినిమా పాటలు పాడాను. సో ఈసారి మా సినిమా పాటను ప్రమోట్ చేసుకోకపోతే ఎలా? పాడు గజాల, పాడు. పాడండి. దయచేసి డిస్క్లైమర్ ముందు. వాళ్ళు ఎలాగే వేస్తారు, మీరు పాడండి. సుదర్శన్ శ్రవంతిల సంగీత కచేరీకి స్వాగతం పలుకుతున్నాము. కమాన్. ఆహా, నాకు రాదు, నాకు రెడీ, రెడీ. కన్నుల్లో నీవే, తెల్లారి నీవే, నా చుట్టూ నీవే, నన్నే చేసావే, నా దారి నీవే. పాడు, నెక్స్ట్ రాదా? నేను పాడితే కేకే గారు, వివేక్ సాగర్ గారు ఈ నా ఈవెంట్ కి ఎందుకు వచ్చాము, పెద్ద మిస్టేక్ ఇదని ఫీల్ అవుతారు. నేను సరే, ఓకే. మన పాటని కూనీదే తెలుసుకోలేదు. ఆల్రెడీ ఒక పాట పాడాను. ఓకే ఓకే, వదిలేద్దాం, మా హోప్స్ అన్ని పోయాయి ఇప్పుడు. సరే అయితే శ్రవంతి, ఎస్, శ్రవంతి ఇప్పుడు మాట్లాడతారు. అన్ని ఈవెంట్స్లో మాట్లాడేశాను, అన్ని ప్రమోషన్స్లో, బోలెడ్ ఇంటర్వ్యూస్లో అన్నీ మాట్లాడేసి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ముందుగా మా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆర్ హే భగవాన్ ఇంటూ హే బలవంత్. ముందుగా మా పీపుల్ స్టార్, మా వెరీ డౌన్ టు ఎర్త్ సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ అండి. బేసిక్గా ఎవరి కళని వాళ్ళే నెరవేర్చుకుంటారు, కానీ కళాకారుల కళను నెరవేర్చేది మాత్రం మీరు, ప్రేక్షక దేవుళ్ళు. యాజ్ ఎ హోస్ట్గా, యాజ్ ఎ టీవీ ప్రెజెంటర్గా, యాజ్ యాంకర్గా నన్ను బాగానే నిలబెట్టారని అనుకుంటున్నాను. నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా కూడా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది కళ్యాణ్ గారిది. అరే, ఓ అమ్మాయి ఓ వారానికి పడుద్ది, ఓ అమ్మాయి ఓ నెలకు పడుద్ది, ఓ అమ్మాయి ఓ సంవత్సరానికి పడుద్ది, అమ్మాయి అన్నాక మగాడికి పడాలి, పడి తీరాల్సిందే అని. అండ్ ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే, మనం నిజాయితీగా ట్రై చేస్తే, మనం హార్ట్ఫుల్గా ట్రై చేస్తే, మనం చేసే ఏ వర్క్ అయినా సరే ఒకరికి ఒక నెలలో సక్సెస్ రావచ్చు, ఒకరికి ఒక సంవత్సరంలో సక్సెస్ రావచ్చు, ఒకరికి 5 సంవత్సరాల్లో సక్సెస్ రావచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ దేవుడు కూడా చూసి, అరే వీడు బాగా కష్టపడుతున్నాడు, వీడు నిజంగా నిజాయితీగా కష్టపడుతున్నాడు అని చెప్పి మీకంటూ ఒక ఆపర్చునిటీని ఇస్తాడు. అలా 17 సంవత్సరాల తర్వాత ఈ హే భగవంతో నాకు ఇచ్చాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. నా కళని కళగానే నిలిచిపోకుండా నా డ్రీమ్ని ఫుల్ఫిల్ అయ్యేలా చేసినందుకు మా ప్రొడ్యూసర్ బి నరేంద్ర రెడ్డి గారికి అండ్ అలానే మా డైరెక్టర్ గోపి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు దిస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. చాలా భయంగా ఒప్పుకున్నాను, బట్ సినిమా మొత్తం అయ్యాక అర్థమైంది. అందరూ చూసి చాలా బాగా చేసావు అని చెప్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే. అండ్ మా సుహాస్ గారు అండ్ శివాని గారు, వీళ్ళిద్దరి ఫస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ ప్రమోషన్ గుమ్మ ఆ పాట సాంగ్ హోస్ట్ నేనే చేశాను. ఫస్ట్ ప్రమోషన్ అది సూపర్ డూపర్ హిట్. అండ్ ఇవాళ మళ్ళీ సెకండ్గా మీ సినిమా వస్తుంది. మీతో పాటు కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ వర్క్ని అడ్మైర్ చేస్తూ ఉంటాను సుహాస్ గారు. నేనైనా మంజుషా గారైనా ఎప్పుడైనా మీ సినిమాకి ఇంట్రో చెప్పేటప్పుడు చాలా హార్ట్ఫుల్గా చెప్తాం, అంటే అంత మంచి హార్డ్ వర్కర్.
10 ఏళ్ల తర్వాత యు ఆర్ అ వెరీ వెరీ ఫైనెస్ట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మీరు ఇంకా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శివాని గారు, తెలుగు అమ్మాయిలు చాలా బాగా వస్తున్నారు, చాలా బాగా రాణిస్తున్నారు. ఇంకా రండి, చాలా మంచిది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. మీరు నిజాయితీగా కష్టపడితే, నిజంగా మీకు టాలెంట్ ఉంటే, దెర్ ఈస్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ యూ అండ్ ఐఎమ్ హియర్ టుడే లైక్ యూ ఓన్లీ. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మనం కష్టపడితే నిజాయితీగా అది వస్తుంది, మనల్ని కూడా ప్రోత్సహిస్తారు. అండ్ అలానే హర్షవర్ధన్ గారు, నేను మొదటిసారి మిమ్మల్ని కలవడం, ఇవాళే మొదటిసారి చూడడం, మీ ఇంటర్వ్యూస్ అవి చూసినప్పుడు మీ మాటలు చాలా బాగా నచ్చుతాయి. ద వే యూ స్పోక్, నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎలాంటి మొహమాటం లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే కమింగ్ టు ద ప్రమోషన్స్, అసలు ధీరజ్ గారు అండ్ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, వీళ్ళు ముగ్గురు కలిశారంటే ఖచ్చితంగా అది సెన్సేషన్ అయిపోతూ ఉంటుంది. వంశీ నందిపాటి గారి దగ్గర ఉన్న ఐడియాలు ఇంక అస్సలు ఎవరి దగ్గర లేవేమో అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎన్ని ఐడియాస్ అంటే ప్రమోషన్స్ గురించి అన్ని ఐడియాస్. అనిల్ రావిపూడి గారి తర్వాత మా వంశీ నందిపాటి గారే అనమాట ప్రమోషన్ ఐడియాస్లో తోప్ ఖాన్, తురుమ్ ఖాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ వెరీ హై లెవెల్. అండ్ ధీరజ్ గారు, కపుల్ ఫ్రెండ్లీకి కంగ్రాచ్యులేషన్స్. చాలా ఆనందంగా ఉంది మీ టీంతో ఇలా కలిసి పనిచేయడం. అండ్ ఎడిటర్ విప్లవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మా డిఓపి మహి గారికి థ్యాంక్ యూ సో మచ్, చాలా అందంగా చూపెట్టారు. అండ్ అలానే వివేక్ సాగర్ గారికి అండ్ కేకే గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ వండర్ఫుల్ లిరిక్స్. అండ్ లావణ్య, సారీ ఇన్ని ఈవెంట్స్లో మీరు రాలేదు, బట్ యు ఆర్ హియర్ టుడే. చాలా మంచిగా అనిపించింది మీతో కలిసి పనిచేయడం. అండ్ వీళ్ళందరి గురించి ప్రతిసారి చెప్తున్నాం. అండ్ ఇవాళ మా బ్యాక్ అండ్ హీరోస్ గురించి మాట్లాడుకోవాలి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ అండ్ ఆల్ ద లవ్. ఆయన చాలా బిజీగా ఉన్నట్టున్నారు రమణారెడ్డి గారు. అండ్ అలానే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిద్ధు గారికి, హెబ్రాన్, రాజు, వివేక్, స్వరాజ్, గోపి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా చూసుకున్నారు నన్ను. చాలా హ్యాపీగా, నా ప్రాపర్ లాంచ్ సినిమా ఇంత మంచిగా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాస్ మీడియా ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. అండ్ అలానే నేను యాంకరింగ్ నుంచి, ఒక ఛానల్ నుంచి మానేసి చాలా గట్టిగా నిల్చోడానికి నాకు సహాయపడినటువంటి మా ఏలూరు శ్రీను గారు ఇక్కడ వచ్చారు. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్ యూ. మీరు ఆ రోజు కనుక నాకు ఆ ధైర్యం ఇవ్వకపోయి ఉంటే నేను ఇవాళ ఇక్కడ నిల్చునేదాన్ని కాదు, ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు శ్రీను గారు ఎక్కడో రాజాలో వెంకటేష్ గారు లాగా ఉండుంటారని నేను ఇమాజిన్ చేసుకుంటున్నా.